అప్కమింగ్ ఎపిసోడ్లో మధుమిత ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పి అనేసరికి జన ఏమో ఈ ఇంట్లో నేను అందరూ కూడా గౌరవంగానే చూసుకుంటున్నారు కదా మధుమిత, ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి అడిగేసరికి మధుమిత ఏం చెప్తుందంటే మీరు అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు, కానీ సీత నన్ను ఒక పురుగులా చూస్తుంది, అనుకోని మాటలు ఎన్నో అని నన్ను ఇబ్బంది పెడుతుంది, నాకు విలువ లేని చోట నేను ఉండలేను అని చెప్పి ఇక మధుమిత వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే సీత అక్కడికి వచ్చి ఎన్నాళ్ళకే కరెక్ట్ డెసిజన్ తీసుకున్నాక కాస్త లేట్ అయినా సరే కళ్ళు తెరిచి మంచి డెసిజన్ తీసుకున్నావు, ఇక నుంచి నువ్వు దయచేయి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఇక మధుమిత వెళ్ళబోతూ ఉంటే ఆగు మధుమిత, నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటి వదిన అలా అంటున్నావు, మధుమితకి ఇంట్లో ఉండడం ఇష్టం లేదేమో, నువ్వు ఎందుకు బలవంతంగా ఆపుతున్నావు అని అంటూ ఉంటుంది. తన్ని సమస్య తీర్చడానికి ఇక్కడ తీసుకుని వచ్చాను, సమస్య తీరకముందు తన ఇంట్లోంచి వెళ్ళిపోవడం బాగోదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మా అక్క సమస్యని తీర్చడానికి మా అమ్మ నాన్న ఉన్నారు, మీరేమి కష్టపడవలసిన అవసరం లేదని చెప్పి సీత అంటూ ఉంటుంది. నేను బాధపడేది నీ వల్ల సీత, నీ వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పి మధుమిత అంటుంది. ఇక మంచిది దయచేయి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. దాంతో నా గెస్ట్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నది నీకేం హక్కు ఉందని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే నేను ఇంటి కోడలని, తను మా అక్క అని చెప్పి సీత అంటూ ఉంటే నేను ఇంటి యజమాని నీ అత్తని అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మధుమిత తన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోలేకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు వదిన, పైగా తను ఎన్నాలని ఇక్కడ ఉంటుంది, తనకి ఇష్టం లేదు కూడా, తను అనవసరంగా అడ్డుకోవడం ఎందుకు, తన సమస్య ఏమైనా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు, ఆయన ఇంట్లో ఎంతకాలం ఉంటుందని చెప్పి రేవతి అనేసరికి నువ్వే ఎంతో కాలం నుంచి ఇంట్లో ఉండగా మధుమిత ఉంటే తప్పేంటి, అసలు మధుమిత ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుందో తెలుసా, సీత సూటిపోటి మాటలు అన్నది మధుమితని తను నెట్టేసింది, ఇంట్లో పెట్టి లాక్ చేసింది, అందుకే మధుమిత కోపంతో వెళ్ళిపోవాలనుకుంటుంది అని మహాలక్ష్మి అంటూ ఈ మాటలన్నీ కూడా రామ్ వింటూ ఉంటాడు. నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో మీకు చెప్పలేదు అత్తయ్య అని చెప్పి సీత అంటూ ఉంటే అదంతా అనవసరం, ముందు మధుమితకి నువ్వు సారీ చెప్పు, అప్పుడే మధుమిత ఇంట్లో ఉంటుందని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అక్క ఇంట్లోంచి వెళ్ళిపోవడం నాకు కావాలి కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో సారీ చెప్పనని చెప్పి సీత అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ ఏమో ఇక మధుమితని సీత ఏమో వెళ్ళిపో అక్క, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, నీకు ఇంట్లో స్థానం లేదు, మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి సీత అనేసరికి మధుమిత వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రామ్ వచ్చి సీత నువ్వు మర్యాదగా మీ అక్కతో మాట్లాడే పద్ధతి ఇదేనా, మీ అక్కకి సారీ చెప్పు, అప్పుడే తను ఇక్కడ ఉంటుందని చెప్పి అనేసరికి సారీ మామ, ఈ విషయం నువ్వు కాదు ఇంకెవరు చెప్పినా సరే నేను వినను, అక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నాకు కావాలి, ఒకసారి తను తెలియక ఇంటికి వచ్చి తప్పు చేసింది, తను చేసిన తప్పు సర్దిద్దుకోవాలంటే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కాబట్టి మా అక్క వెళ్ళిపోవడమే నాకు కావాలి, వెళ్ళిపో అక్క అని చెప్పి ఇక సీత అంటుంది. దాంతో మధుమిత వెళ్ళబోతూ ఉంటుంది. ఇక రామ్ ఏమో ఆగని మధుమిత బ్యాగ్ ఇవ్వండి, మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, సీత తరపున నేను సారీ చెప్తున్నానని చెప్పి రామ్ అనేసరికి మహాలక్ష్మి ప్లాన్ వర్కౌట్ అయ్యిందని చెప్పి వెంటనే మహాలక్ష్మి మధుమిత దగ్గరికి వస్తుంది. ఇక మధుమిత సీతకి నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదు రామ్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. రామే చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవలసిన అవసరం లేదు మధుమిత, రామ్ చెప్పాడంటే ఇక నేను ఎవరు కూడా అడ్డుకోరు, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ తీసుకో అని చెప్పి ఇక మహాలక్ష్మి లగేజ్ ఏమో ప్రీతికి ఇచ్చి పంపిస్తుంది. దాంతో మధుమిత సీత వైపు ఒక లుక్ వేసి పొగరుగా చూసి వెళ్ళిపోతుంది. దాంతో సీత చాలా అప్సెట్ అవుతుంది. ఇక రేవతి ఏమో సీత ఏమంటుందంటే నీ మాటని కాదని రామే మధుమితకి సారీ చెప్పి ఇంట్లో ఉన్నామన్నాడు, ఇప్పుడు నీకు అసలైన పోరాటం పడాల్సి వస్తుంది సీత అని చెప్పి జాగ్రత్త పడమని రేవతి హెచ్చరిస్తుంది. ఇక సీత రామ్ అలా చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మధుమిత లోపలికి తీసుకెళ్ళిన ప్రీతి ఏమో నువ్వు ఎక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను వదిన, నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రీతి మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ప్రీతిని పంపించేసి మధుమితని హక్ చేస్తుంటుంది. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు మధుమిత, రామ్కి ఇంకా నువ్వంటే ఇష్టం ఉంది, ఎంత ఇష్టం లేకపోతే సీత మాటను కాదని రామ్ నిన్ను ఇక్కడ ఉండమంటాడు, నీకు సారీ చెప్తాడు, అసలు రామ్ నీకు ముందే చెప్పాను కదా మొదటిసారి నేను చూసి ఇష్టపడ్డాడు, తొలిపిరమి ఎప్పటికి కూడా అంత ఈజీగా మర్చిపోరు, ఇక రామ్ సీత మాటను కాదని మరి నిన్ను ఇంట్లో ఉండమన్నాడంటే నేను చూడకుండా రామ్ ఉండలేకపోతున్నాడు, అందుకే తనను బాధ పెట్టినా సరే నిన్ను మాత్రం ఎక్కడ ఉంచుకున్నాడు, నీకు ఒకటి చెప్పను, అసలు సీత అంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, సరైన సమయం దొరికితే సీతని ఇంట్లోంచి బయటికి గంటేద్దాం అనుకుంటున్నాము, నేను మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాము, దీని అర్థం ఏంటో తెలుసా, రామ్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు నువ్వు ఇంటి కోడలు అవుతావు, అప్పుడు నా తర్వాత స్థానం నీది, అప్పుడు నువ్వే ఇంటికి మహారాణి మొదలుతా, ఇది తప్ప ఒప్ప నైతికమా అనైతికమా అని చెప్పి ఆలోచించుకో,
ప్రతి మనిషి కూడా ఏదో ఒక తప్పు చేస్తారు, కానీ ఆ తప్పుని సర్దిద్దుకునే అవకాశం ఒకటి వస్తుంది. అలాగే నువ్వు సూర్య విషయంలో పొరపాటు పడి ఒక తప్పు అయితే చేశావు. ఆ తర్వాత సూర్య నిజ స్వరూపం తెలిసిన తర్వాత మనసులు కలవక మీ ఇద్దరు శరీరాలు ఒకటవలేదనే విషయం మాకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుని సర్దిద్దుకునే అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు సూర్యాన్ని మర్చిపో. శనిగ్రహం అనే ఆ సూర్యుని వదిలేసి శుక్రగ్రహం అనే రాముని పెళ్లి చేసుకో. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. నీ ఒపీనియన్ ఏంటో త్వరగా చెప్పు మధుమిత అని చెప్పి ఇక మధుమితని మహాలక్ష్మి బాగా బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇక మధుమిత వర్కౌట్ అయినట్టే అనుకొని ఇక సీతని ఎలానే సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళించే ప్లాన్ గురించి ఆలోచిస్తుంది మహాలక్ష్మి. ఇక మహాలక్ష్మి వెళ్ళిన తర్వాత రామ్తో తనకున్న సీన్స్ అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీత రాము తను కాదని మధుమితకి సారీ చెప్పని ఇంట్లో ఉండమని అన్ని గుర్తు తెచ్చుకొని కోపంగా ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామేమో ఏంటి సీత కోపంగా ఉన్నావా అని చెప్పి అని అడుగుతూ ఉంటే అవునని చెప్పి సీత అంటుంది. ఇక రామ్ వెనక్ నుంచి వచ్చి సీతని హక్ చేసుకుంటాడు. వదిలి మామ అని చెప్పి అంటూ ఉంటాడు. వదలమన్నా లేకపోతే ఇంకా గట్టి పట్టుకోమన్నా సీత అని చెప్పి రామ్ ఇంకా గట్టిగా పట్టుకుంటే వదలమంటున్నాను మామ అని చెప్పి సిరాకు పడుతుంది. దాంతో రాముడు సీతను వదిలి ఉండగలడా అని చెప్పి అంటూ ఉంటే రాముడు సీతను కూడా ఎప్పుడు బాధ పెట్టడు, తను మారిన కాదని ఇలా బాధ పెట్టడు అని చెప్పి అంటూ ఉంటుంది సీత. అసలు నేనేం చేసేది చేత మధుమిత నీ ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఎందుకు ఆపానంటే తర్వాత నువ్వు బాధపడకుండా ఉండడం కోసమే ఆపానని చెప్పి రామ్ అంటాడు. మాట మార్చుకోమమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటే నిజం సీత ఆ రోజు ఏమైందంటే ఇంతకుముందు మీ అమ్మ నాన్న తిట్టారని చెప్పి మధుమిత ఇంతకుముందు మీ అమ్మ నాన్న తిట్టారని చెప్పి మధుమిత సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయిందని చెప్పి నువ్వు చాలా బాధపడ్డావు కదా సీత. ఇప్పుడు కూడా మనం కాదని మధుమితని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే ఎవరు లేక తను ఏం చేసుకుంటుందో అని భయపడి ఇలా చేశానని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అప్పుడంటే మా అక్క వేరు మా అమ్మ, కానీ ఇప్పుడు మా అక్క పూర్తిగా మారిపోయింది, ఇప్పుడు తను అలా చేయదు అని చెప్పి ఇక సీత అంటూ ఉంటుంది. కానీ మధుమిత గారికి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో ఉండడం కానీ ఇష్టం లేదు. కాబట్టి మధుమిత గారు ఇక్కడ ఉండడమే క్షేమం అని చెప్పి నాకు అనిపిస్తుంది అని రామ్ అనేసరికి మామ నీ అంత మంచిగా అందరూ ఆలోచించారు, ప్రపంచంలో అందరూ కూడా అంత మంచివాళ్ళు కాదు, నువ్వు అందరూ చాలా దుర్మార్గుల్లా ప్రవర్తిస్తున్నారు, నేను నీకు ఇంతకన్నా బాగా చెప్పలేను మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. దాంతో సరే సీత ఈసారి నువ్వు చెప్పింది చేస్తా అని చెప్పి రామ్ అంటాడు. నిజమే మామ నేను చెప్పింది చేస్తావా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నా మీద నమ్మకం లేదా సీత, నమ్మకం లేకపోతే ముద్దు పెట్టి మరి చెప్తా అని చెప్పి సీతకి రామ్ ముద్దు పెట్టి మరి నువ్వు చెప్పింది చేస్తా అని చెప్పి అంటాడు. అదేంటి మామ ఎవరైనా ప్రామిస్ చేసి చెప్తారు అంతేకాని నువ్వేంటి ముద్దు పెట్టి చెప్తున్నావు అని చెప్పి అడిగేసరికి భార్యాభర్తలు అన్నాక ఎలానే చెప్పుకుంటారంట అని చెప్పి రామ్ కాసేపు సీతతో రొమాంటిక్గా ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో మధుమిత ప్రీతి ఉషా వాళ్ళు మోడర్న్గా రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటారు. ఆ గెటప్లో మధుమితను చూసి రావతి షాక్ అవుతుంది. ఇక ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అడిగేసరికి మధుమిత వదంతో కలిపి మేమంతా కూడా పబ్కి వెళ్తున్నాం అని చెప్పి అనేసరికి ఇక ఆల్రెడీ పెద్దమ్మ దగ్గర మీ పర్మిషన్ కూడా తీసుకున్నాను, నీ దగ్గర కూడా తీసుకోవాలని చెప్పి ఉషా ప్రీతి వాళ్ళు రావతిని అడుగుతూ ఉంటారు. ఏంటి మధుమిత కట్టుకున్న భర్త ఏమో జైల్లో ఉంటే నువ్వేమో పబ్కి వెళ్తున్నావా అని అడుగుతూ ఉంటే మధుమిత వదిన చాలా డల్గా ఉంది, తను డల్గా ఉంటే మేము చూడలేము, అందుకే తనని కాస్త చిల్ చేయడానికి తీసుకొని వెళ్తున్నాము పబ్కి అని చెప్పి అంటారు. వదిన మధుమిత కాదమ్మా మీకు వదిన, సీత మీ వదిన, ఇక్కడ ఎవరు వదిన మీకు అంటూ చలపతి కూడా అంటూ ఉంటాడు. మరి మధుమిత బిహేవియర్ గురించి రామ్కి సీత ఎలా నచ్చకపోతుంది, ఏం చేరకపోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్ చూద్దాం.